11వ తారీఖు రిలీజ్ చేసుకున్నాం. అదే 11 ఈ రోజు పవన్ అన్న మీద పడుతుంది. అంటే 11 అనేది ఇండస్ట్రీ కూడా అచ్చు రాలేదు నాకు తెలుసు. సో హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 టైమ్స్ పోస్ట్పోన్ అయిందని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, డిసప్పాయింట్ అవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? మే 9వ తారీఖు రిలీజ్ చేస్తామన్నారు కదా, వచ్చేస్తుంది. ఏం నా డౌట్ ఏం లేదు, మాకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. 11వ తారీఖు రిలీజ్ చేసుకున్నాం. 2 రోజులు గ్యాప్ ఇచ్చేద్దాం. గురువారం శుక్రవారం కదా, శనివారం సండే చేసుకుందాం. సో టెన్షన్ ఏం లేదు. అలాగే 11 అని చెప్పేసి మీరు ఎవరికి కించపరుస్తున్నారు ఏమో కానీ అదే 11 ఈ రోజు పవన్ అన్న మీద పడుతుంది. సో 11 నెంబర్ గురించి మాట్లాడడం మానేయండి. ఇవాళ కాబట్టి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళే రావచ్చు, జగన్ అనే రావచ్చు. అలా దేవుడే 11 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఎన్నిసార్లు పోస్ట్ పైన నష్టం. 11 సంవత్సరాలు సినిమా తీయకున్నాం కానీ పవన్ అన్న సినిమా అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అటువంటిది. చిరంజీవి తమ్ముడు కావచ్చు ఒకప్పుడు, కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం అన్నయ్యనే చిరంజీవి అని పేరు సంపాదించుకున్నాడు. అన్నకు దండం పెట్టి చూసినావా, రీసెంట్ గా పాటలు కూడా వస్తున్నాయి. రామలక్ష్మణులు అనుకుంటున్నాం, కానీ ఒక విధంగా ఆలోచిస్తే అన్న తమ్ముల గురించి రాసినట్టు రామ 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 అని అన్న తమ్ముల గురించి రాసినట్టు నాకేమనిపిస్తుంది అంటే జీవ 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 జై చిరంజీవ. సో చాలా బాగున్నది. సినిమా అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుంది 100%. ఇంకో మెయిన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. దయచేసి 11 నెంబర్ గురించి మాట్లాడడం మానేది. ఇవాళ పోయిండేమో జగన్ అన్న, రేపు ఖచ్చితంగా వచ్చాడు. రాబోయే రోజులు ఆయన వచ్చేస్తాడు. ఆయన ఫ్యాన్స్ ఆయనకున్నారు ఖచ్చితంగా. రీసెంట్ గా ఒక వీడియో నేషనల్ లెవెల్ నుంచి ఒక వీడియో కూడా బయటపడది. నెక్స్ట్ టైం రాకపోవచ్చు, జగనే రావచ్చు అనే ఒక వీడియో కూడా బయటపడింది. చూడండి, మీకు దొరుకుతుంది, 100% దొరుకుతుంది. అతి పెద్ద మనిషి అన్నాడు, దొరుకుతుంది చూడండి. నెక్స్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది కదా, గ్లిమ్స్ లో కొంచెం మట్టి పట్టుకొని ఒక మంచి కుంభకర్ణ లాంటి వాళ్ళని ఎత్తి పడేస్తాడు. దాని గురించి వచ్చి ఒక మాట చెప్పదలుచున్నాను నేను. అంటే 11 అనేది ఇండస్ట్రీ కూడా అచ్చు రాలేదు నాకు తెలిసి. పాప అల్లు అర్జున్ అన్న కూడా ఆ రోజు అట్లా అవ్వడం, ఆయన చేయని తప్పు కూడా పాపం జైల్లో 1 డే ఉండి రావడం చాలా. బట్ ఏమో నెక్స్ట్ డేట్ ఇస్తే మంచిదని. నిజంగా ఈ 11 అనే ఒక సెంటిమెంట్ ఇప్పటి కూడా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే నార్మల్ గా నేచురల్ గా అవుతుంది అనుకోవచ్చు ఇవన్నీ? అంటే మళ్ళీ ఇది ఎలా అయిందో తెలియదు కదా ఇప్పటికి. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ నెలలో రిలీజ్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నారు. అది పోయింది. మళ్ళీ అది అన్ఎక్స్పెక్టెడ్ అయిందా లేకపోతే అనేది తెలియదు కానీ, బట్ ఆ నెంబర్ అనేది నిజంగా చాలా ఇబ్బంది పడుతుంది. కొంతమంది ఎట్లా అంటే ఒకసారి 2 సార్లు ఓకే, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసి మాకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని అంటున్నారు. మరి అట్లనే అనుకోవచ్చా? ఏది హరహర వీరం సినిమా మీద అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చిన సినిమా మీద హైప్ ఉంటుంది. అది ఎట్లున్నా హిట్ కొట్టుకుంటాడు, అది ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత ఓజీ ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఆయన బిజీగా ఉన్నాడు, ఈ ప్రచారాలు అదే తిరుగుతున్నాడు కదా, దానివల్ల కొంచెం టైం సరిపోవట్లేదు. ఏమో డబ్బింగ్ కానీ ఏదైనా చిన్న చిన్న ఉండొచ్చు, దానికోసం అనుకుంటున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఓజీ కోసం అన్నా. ఓజీ అంటే చాలా మంది అంటున్నారు అఖిరానందన్ ఉన్నారు అనే అంటున్నారు కదా. బట్ అంటే ఒకటేసారి తండ్రి కొడుకుని చూడడం అనేది హైప్ కదా, దానికోసం వెయిట్. ఇది పక్కన పెట్టేసి ఇది రిలీజ్ చేసినా కూడా హ్యాపీనే మేము. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు బ్రో. ప్లస్ ఆయన రాజకీయాలు చేసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి. మొన్న చూసాం కదా, ఏదో మీటింగ్ లో చూస్తే ఆయన చేతికి క్యాండిల్ పెట్టుంది. ఆయన బిజీగా ఉన్నాడు, పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఇక దాన్ని మనం ఏం చేయలేము. ఆయన 2 వర్గాలు చూసుకోవాలంటే కష్టం కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరం కూడా ఎవరికి అచ్చుబడి రావట్లేదని కొంతమంది అనుకుంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, తలా ఫర్ రీజన్ చెప్పొచ్చు కానీ 11 ఫర్ రీజన్ చెప్పకూడదు బ్రో. పెద్ద పంచాయతీ అలా ఏం లేదు, అలానే ఏం లేదు. సో ఈ మొత్తం 3 సినిమాలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారివి, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తారు? ఓజీ ఎందుకోసం అని అంటే అప్పుడు సీజ్ ద షిప్ కాడి నుంచి ఓజీ బాగా ఫేమస్ అయింది కదా. సో ఆయన యాక్చువల్గా ఒరిజినల్ గ్యాంగ్స్టరే, ఓజీ కోసం వెయిటింగ్ అంతే. అంటే ఈ సినిమా ఇప్పుడు మే 9th అన్నారు. సో ఇట్లా రకరకాల పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఉన్న ఇంట్రెస్ట్ పోతుందని కొంతమంది అంటున్నారు. లేదు, ఇంకా హైప్ పెరుగుతుంది. ఇంకా హైప్ పెరుగుతుంది అంటారు. ఎందుకోసం అని? ఎందుకోసం అంటే దానికోసం ఈగల వెయిట్ చేసే కొద్దీ హైప్ పెరుగుతూ ఉంటుంది కదా. పోస్ట్ పోన్ చేసి ఇంట్రెస్ట్ పోతుంది. అలా ఏం లేదు బ్రో, అలా అయితే ఏం లేదు. హైప్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు? పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి అంటే ఏం చెప్తాం, మనకు తెలిసిందే. ఫ్లాప్లున్నా హిట్లున్నా పవన్ కళ్యాణ్ 7 ఫ్లాప్లు వచ్చాయి, ఎక్కడ వదిలిపెట్టలే. ఇప్పుడు హిట్లు వస్తున్నాయి, అలానే ఇప్పుడు వదిలిపెట్టాం. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అలానే ఉంటాడు.